స్కూల్ పోలేరా? పోలే. ఎందుకు ఏమైంది? ఇలా ఇల్లు అన్ని కూలేసిరని పోలే. అన్ని బుక్కులన్నీ ఇంట్లో అంటే కూల్చేసిరుగా లోపల ఉండిపోయింది. ఇప్పుడు ఎలా టీచర్ ఫోన్ చేస్తుంది ఊకే స్విచ్ పడి ఉంది ఫోను ఛార్జింగ్ లేకుండా. ఇప్పుడు ఏం చేయాలి? ఆ కాంగ్రెస్కే తెలుసు. కాంగ్రెస్కే తెలుసా? ఎందుకు ఉన్న పొలం కూల్చేస్తున్నా మీ ఇళ్ళన్నీ? ఏమో అలాగే తెలుసు. కొంతమంది అంటారు ఓడర్ వచ్చిందని ఏమన్నారు సామాన్లు కొన్ని ఉన్నాయి కొన్ని తీసినాం బయటికి ఏ పో బయటికి పో అని వచ్చి జేసీపొచ్చి కూల కొట్టేసిరు. ఇంకా జేసీపొచ్చి కూల కొట్టేసి సామాన్లు తీసుకుని అది కూడా ఇవ్వలేదు. సగం తీసాం సగం సామాన్ ఉండిపోయింది. కొత్త బట్టలు కూడా ఉండిపోయింది లోపల. అందులో బట్టలు కూడా ఉండిపోయింది. గణేష్ పండుగకి లాస్ట్ కి నిమజ్జనంకి వేసుకుంటాం అనుకున్నాం పెట్టేసి లోపల. బ్యాగ్ కూడా సగం బ్యాగ్ ఉండిపోయింది లోపల. బ్యాగులు కూడా ఉండిపోయింది. నీ గణేష్ పండుగ వచ్చినప్పుడు వేసుకుందామని కొత్త బట్టలు కొనుక్కున్నావు అందులోనే ఉండిపోయినాయి. కుర్తా ఏంద్రా మరి మీ అమ్మాయి ఆయన ఏం చేస్తుంటారు? డాడీ ఏమో మేస్త్రి పని చేస్తాడు, అమ్మ ఏమో హౌస్ కీపింగ్ చేస్తాడు. మా తమ్ముడు నేను స్కూల్ వెళ్తాం. స్కూల్ ఏ స్కూల్లో చదువుతున్నావు? నేను జెడ్పీహెచ్ఎస్ మాదాపూర్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నావు. ఇట్లా ఏం చెప్పలే మీకు ముందు కూల్ చేస్తా? చెప్పలే. నోటీస్ కూడా ఇవ్వలే. నోటీసులు ఏమి ఇవ్వలే. డైరెక్ట్ వచ్చిర్రు కూల్ చేసి వెళ్ళిపోయారు. బాధ అనిపిస్తుందా ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి? బాధ వస్తుంది ఫుల్. ఎట్లా తింటారు మరి? ఏంది ఇక్కడ హోటల్ కొన్ని చేస్తున్నాం. హోటల్ నుంచి తెచ్చుకొని తింటున్నారు. ఎవరైనా వచ్చి ఇక్కడికి మిమ్మల్ని అడగనీకి పరిస్థితి? ఎవరు రాలే. మరి మీ తోటలో స్కూల్ పోతా అంటే నీకు బాధ అనిపిస్తుందా బిడ్డ? బాధనే అనిపిస్తుంది. ఎక్కువ బాధ. ఫోన్ చేస్తారా స్కూల్ నుంచి? ఫోన్ చేసింది టీచర్. ఫోన్ చేసి ఏమంటుంది? ఏం స్విచ్ ఆఫ్ పడింది ఫోన్. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. కరెంట్ లేవు ఏం లేవు. అన్ని స్తంభం అని పీకేసారు వైర్లు. ఇంకా ఏమో కరెంట్ రాలే అని ఫోన్ స్విచ్ అయిపోయింది. ఇక అందరు ఫోన్ చేస్తారు అని స్విచ్ ఆఫ్ అయిపోయింది. పక్కన పడింది మా డాడీ. నీళ్ళు లేదు ఏం లేదు. 3 రోజులు అయితే స్నానం వేయలే. స్నానం కూడా నీళ్ళు లేదు. గలీజ్ ఉంది నీళ్ళు. హౌస్ ఉండేడా నీళ్ళు ఉన్నాయి. సగం నీళ్ళు గలీజ్ అయిపోయింది. ఇప్పుడే ఒక గంట అవుతుంది స్నానం చేసి ఆడకెళ్ళి నీళ్ళు తెచ్చినాం మోసుకొని. అంతే. ఇట్లా అయితే ఎట్లా మరి నీకు? ఏమో ఆ సార్కే చెప్పాలి. ఆ సార్కే తెలియాలని అంటూ మళ్ళీ జేసీ వచ్చి చిన్న గుడిసి వేసుకున్నాను ఇప్పుడు పిల్లల కోసం. మళ్ళీ వస్తారంటే మనకు భయం, అందుకని నేను పోతలేదు. 3 రోజులు. ఇది ఆదివారం సార్. 3 రోజులు అవుతుంది. ఆదివారం. 3 రోజుల నుంచి ఎట్లుంటారు ఇక్కడ? ఇక్కడే మరి ఏం చేయాలి సార్? వస్తే కూడా అట్లా ఉండాలి, కూర్చోండాలి. పిల్లలకి పట్టాలు కప్పాలా, పండుకోవాలి. ఏంది మరి కాంగ్రెస్ వచ్చి పేదల ఇల్లు కూలగొట్టిన మీద వాళ్ళు అంటా ఉన్నారు కదా, ఏంది పరిస్థితి? అదే సార్ ఇప్పుడు కేసీఆర్ 10 సంవత్సరము అయింది కదా సార్. అప్పుడు ఇక్కడికి వచ్చి ఏం అడగలేదు, మనకేం చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి అన్ని కడికి లాస్ట్ చేస్తున్నారు సార్. మనము బీదవాళ్ళకి లాస్ట్ చేస్తున్నారు. పెద్దవాళ్ళకి చేయవచ్చు కదా సార్. పెద్ద కోటేశ్వరికి చేయవచ్చు. మనం ఏం చేస్తాం సార్? కూలి పని 500కి 600 చేస్తాం రోజుకి. మనం ఏం చేస్తాం సార్? ఈ గుడిసె ఏం చేసింది సార్ చెప్పండి? గుడిసె ఏం చేసిందని అంటున్నాం. మరి ప్రభుత్వం ఏమో అక్రమంగా కట్టారని అంటుంది కదా. అది వాళ్ళది అట్లా సార్. పెద్ద వాళ్ళది, మనకెందుకు సార్? పెద్ద వాళ్ళు కట్టుకున్నారు. ఎంత గుడి చేసుకున్నారు? 10 ఏళ్ళు అవుతుంది. అవును సార్. 10 సంవత్సరం వీడే ఉన్నాం. ఎట్లా వండుకొని తింటున్నారు మరి ఇప్పుడు సార్? ఊరికన్నా కూడదు సార్. వాళ్ళు అక్కడ గుడిసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు నైట్ అన్నం ఇచ్చినారు. వాళ్ళ ఊరు ఒడిశా, మాది కర్ణాటక. పక్క రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి ఉన్నారు మీరంతా. ఇక్కడికి వచ్చి 10 సంవత్సరం. వాళ్ళే అన్నము అది ఇది ఇస్తారు, వండుకొని తింటున్నాం. ఎంతమంది పిల్లలు? నాకు 4 సార్. 1 2 3 4 పిల్లలు ఉన్నారు. మరి వీళ్ళు వేసుకొని ఎట్లా బతుకుతావే? ఏం చేయాలి సార్? ఇప్పుడు పనికి రేపు రోజు ఫోన్ చేస్తారు డ్యూటీకి రా అంటాను. ఏం పని చేస్తావు? కూలి పని చేస్తాను కదా, గుత్త పనికి పోతాను. అన్నమే. ఎవరు ఇచ్చారు అన్నం? ఏంటమ్మా మరి పరిస్థితి? ఏం సార్ ఏం చెప్పాలా సార్? ఇదే పరిస్థితి సార్ మాది. కరెంటు లేదు, నీళ్ళు లేవు, ఏమీ లేవు. పాములు వస్తావు, అన్నీ వస్తాయి. ఏమి ఇబ్బంది పడుతున్నాము. మళ్ళీ 5 పొట్టు నుంచి 3 రోజుల నుంచి ఇదే పరిస్థితి కదా మాది.
వాళ్ళు వీళ్ళు అన్నం ఇస్తారు తింటాం. బియ్యం లేదు, బట్టలు లేవు, ఏమీ లేవు మాకి. అంతే. మరి ఎట్లా బయటనే వండుకొని తింటారు ఇక? మళ్ళీ బయట కాదు సార్, మాకు గ్యాస్ లేదు, ఏమీ లేదు, మాకు ఆధార్ కార్డు లేవు, ఏమీ లేవు. మరి ఆధార్ కార్డులు ఎందుకు తీసుకోలేదు ఇక్కడ? ఎందుకు తీసుకొని లేదంటే పెద్ద పెద్దలు అడగండి అంటారు. మాకు గుర్తు లేదు పెద్ద పెద్దల కాడికి పోవాలంటే. స్తోమత కూడా లేదు, వీడు లేదు. 10 సంవత్సరాల నుంచి ఇన్నే ఉంటున్నాం. ఇట్లా ఉంటున్నాము. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరంతా? మా కర్ణాటక సార్ మాది. అక్కడికి పని లేక ఇక్కడికి వచ్చినాం, ఏమో ఏడో బతుకుదామని. ఇట్లా చేసి పెట్టి ఏమో అడిగి వేసుకున్నాం. పిల్లలు చిన్న చిన్న ఉండవు కదా అని, చిన్న చిన్నగా ఉండవని పాప అయ్యో పాప అని వేసుకోండి అంటే చెప్పినారు వాళ్ళు కూడా. ఇప్పుడు బియ్యం లేదు, ఏమీ లేదు. ఇట్లా చేస్తే ఎట్లా? ఈ పెద్దలో కూర్చొని ఇట్లా చేస్తే చిన్నోళ్ళు ఎట్లా చేయొచ్చు? చూడొచ్చు ఇక్కడ పక్క రాష్ట్రాల నుంచి, అటు కర్ణాటక కావచ్చు, ఒడిశా కావచ్చు, పక్క రాష్ట్రాల నుంచి వచ్చి 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం మేము. కానీ మరి ఇల్లు కూల్చేసిరు, కనీసం మాకు కొంచెం భరోసా ఇచ్చుంటే బాగుండి, ప్రభుత్వం రోడ్డు పడేసిందని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఇల్లు కూలగొట్టిన తర్వాత కూడా చిన్నగా పిల్లల కోసం ఈయన చెప్తా ఉన్నాడు కదా, నాకు 4 పిల్లలు అని చెప్పి. మరి ఆ పిల్లల కోసం చిన్న గుడిసె ఇది వేసుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి గత కొద్ది రోజుల నుంచి వర్షాలు కూడా భారీ ఎత్తున కొడుతూ ఉన్నాయి. సో దానికోసం వర్షాలు బారిన పడకూడదు అని చెప్పి కూడా పిల్లల కోసం చిన్న షెడ్ వేసుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. దాని కింద ఒక చెక్కబల్ల వేసుకొని మరి అక్కడే పడుకున్నటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. కనీసం ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క ప్రభుత్వ అధికారి వచ్చి మమ్మల్ని అడగట్లేదు. మరి అక్రమంగా నిర్మించిన వాళ్ళమే అయితే మరి మాకు ఒక మాట ముందు చెప్పుంటే మంచిగుండు, మమ్మల్ని ఆదుకోవాలి ప్రభుత్వం అని చెప్పి కూడా ఇక్కడ చెప్తున్నటువంటి వారి ఆవేదన క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నది.